మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఇది ఒక మంచి కథ, భక్తుల కథ చెప్తాం. సక్కుబాయి కథ చెప్పుకుందాం. ఈ మరాఠీ ప్రాంతంలోని మరాఠా దేశంలోనే ఒక భార్యాభర్త ఉండేవాళ్ళు. వీళ్ళు చాలా భక్తులు. పండరిపురానికి దగ్గర ఊరు వీళ్ళది. అయితే ఈ వీళ్ళకి ఒక అమ్మాయి పుట్టింది. లేక ఒకదే పిల్ల. అయితే ఈ పిల్ల పేరు సక్కుబాయి. వీళ్ళంతా బాయి పేరు కలుపుకుంటారు. కమలాబాయి అలాంటి పేర్లు ఉంటాయి కదా. బాయి అంటే స్త్రీ, బహుశా అలాగే అనిపిస్తుంది పేరు. అయితే ఈ సక్కుబాయి చిన్నప్పటి నుంచి పిల్ల కొంచెం మంచి బుద్ధి కలిగిన పిల్ల, వివేకవంతురాలు, బాగా భక్తి. పక్కనున్న గుళ్ళోకి వెళ్ళేది, వాళ్ళ అమ్మ చెప్పిన మాట వినేది, స్నేహితులతో ఆడుకునేది, బుద్ధిమంతురాలుగా ఉండేది. చిన్నప్పుడట ఒక 7-8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, 8 ఏళ్ల వయసు అప్పుడు వాకిట్లో కూర్చుని మట్టితో గుడి కట్టుకుంటోంది. పిల్లలు ఇసుక గూళ్ళు కడతారు కదా, అవును, పిచ్చి గూళ్ళు, చిన్న చిన్న గూడులా కట్టి దాని ఇట్లా గుడిలాగా చేస్తుంది. సదానందుడు అనే ఒక సిద్ధుడు, ఒక యోగి ఆ దారిలో వెళ్తున్నాడు. ఆయన ఏదో జపం చేసుకుంటూ వెళ్తూ ఆయన కాలు ఈ గుడి మీద పడింది. పిల్ల కట్టుకుంటున్న ఇసుగూడు మీద పడేసరికల్లా ఇసుగూడు అణిగిపోయింది. పిల్ల బెక్కమొహం వేసి ఏడుపు మొహంతో చూసింది ఆయనకేసి. ఆయనకి తెలిసింది తనేం చేశాను. చూసుకుని అమ్మ నెత్తి మీద చేయేసి చెప్పేట, సృష్టి బ్రహ్మదేవుడు ఇలాంటి మృణ్మయ మందిరాలు నిర్మిస్తాడు, మట్టితో చేసేవి. ఆ మృణ్మయ మందిరాలు మట్టి మందిరాలం మనము. ఈ మృణ్మయ మందిరంలో ఒక తన్మయ మందిరాన్ని నిర్మించాలి. మట్టి గూడు, భగవంతుడు నిర్మించిన మట్టి గూట్లో జీవుడు ఉంటాడు. మనం నిర్మించిన తన్మయ మందిరంలో అంటే తనువుతో లోపల చేసినటువంటి గుడిలో భగవంతుడు ఉంటాడు. ఆ తన్మయ మందిరంలో భగవంతుడిని ఉంచాలంటే చిన్మయ స్ఫూర్తి కావాలి. దానికి చిత్ ఏమిటో తెలుసుకోవాలి. మనము కానిది ఇంకొకటి ఏదో ఉంది. ఇది మనం కదా, నేను నువ్వేమైనా చేసావా? నువ్వు ఏదో క్రియ చేస్తే మానవుడు, ఒక మనిషి పుట్టాడు. నీవు ఏ క్రియ వల్ల మానవుడు జన్మించాడో ఈ క్రియకి ఈ మానవుడికి సంబంధం లేదు. ఇది వేరే స్వరూపం. అంటే ఇప్పుడు ఈ క్రియ వరకే నీది. ఈ క్రియలోంచి ఒకడు జన్మించడం అనేది నీ ప్రమేయంతో జరగదు. అలా దానంతటా జరిగిపోతుంది. ఆ జరిపేవాడు బ్రహ్మ. అతను ఏం చేస్తాడు, ఇందులో ఒక జీవుడిని ప్రవేశపెడతాడు. ఆ జీవుడు భగవంతుడు కట్టినటువంటి మట్టి గుడి, బ్రహ్మ కట్టిన మట్టి గుడి మనలో జీవుణ్ణి ప్రవేశపెట్టి వదిలిపెడతాడు. వీడేం చేయాలి, తన మనసులో ఒక గుడి కట్టాలి. దాంట్లో భగవంతుణ్ణి ఉంచాలంటే ఈ చేత్తో చేసింది, కాలుతో చూసింది, కంటితో తెలుసుకున్నది కాదు. కంటికి కనపడనిది, చేత్తో చేయలేనిది అయినటువంటి ఒక స్వరూపాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయాలి. ఆ స్వరూప ప్రతిష్ఠ ఎలా జరుగుతుంది అని చెప్పి ఈ పిల్లకి చెప్పాడు. ఆ స్ఫూర్తిని కలిగిద్దాం, నేను నీకు కలిగిస్తానని పాండురంగ మంత్రాన్ని ఉపదేశం చేసేట 8 ఏళ్ల పిల్లకి. ఆమె ఆ 8 ఏళ్ల పిల్ల అప్పటి నుంచి పాండురంగ మంత్రం చెప్పుకుంటూ ఉండేది. భగవంతుడు ఇప్పుడు నువ్వు చేసేది ఏది భగవంతుడు కాదు, నీ బుద్ధి నిలవడానికి ఏర్పరచుకుంటావు. గుళ్ళు గోపురాలు ఎన్నున్నాయి జయ. అవునండి, ఎన్ని వేల లక్షల దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో ప్రతిమా స్వరూపాలు. ఈ స్వరూపం మనకి ఎందుకు పెడతారంటే మన బుద్ధి ఒక స్వరూపం యందు నిలబడ్డానికి. దాని యందు నిలబడ్డాక దాని పైది ఏమిటి, అసలు భగవంతుడు ఈ స్వరూపంలో ఎందుకు కనపడుతున్నాడు, ఎందుకు ఈయన చతుర్భుజమూర్తిగా ఉంటాడు, నీలాగా నాలాగా ఎందుకు లేడు, లీలామానుష విగ్రహుడిగా ఎలా ఉన్నాడు, ఒక లింగాకారంలో ఎట్లా ఉన్నాడు, ఆమె అంత 18 చేతులు పెట్టుకుని ఎందుకు ఉంటుంది, మనలాగా ఎందుకు ఉండదు, అంట్ల చెంబులు దవ్వుకుంటూ లేదే అమ్మవారు. ఎందుకు ఒక ప్రత్యేక స్వరూపం, నీలో నీకు తెలియని భగవదంశ ఒకటి ఉంది. అది ఎన్ని రూపాలైనా ధరించగలదు. నీలో, నాలో, పిచకలో, పందిలో అంతా ఒకటే ఉంది. ప్రతి దాంట్లోనూ ఇలా ప్రత్యేకమైన స్వరూపం ఉంది. అందులోకి వెళ్ళలేకపోతాం మనం. ఎంతసేపు ముక్కు కన్ను వాటినే చూస్తూ ఉంటాం. ఇలాంటి భావాలని ఈయన సదానందుడు ఈ అమ్మాయికి సక్కుబాయికి కలిగించాడు. పిల్లవ కాస్త పెద్దదయ్యాక వివాహం చేశారు. మరాఠీ పేర్లు కదా, మిత్రకాంతుడు అనే పేరున్న ఆయనతోటి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే అత్తగారు వాళ్ళు ఈ పిల్ల భక్తి, పూజ చేసుకోవటం, పాండురంగాన్ని కొలవటం వాళ్ళకి విసుగ్గా ఉండేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళంత భక్తిపరులు కాదు. వాళ్ళ భక్తి అంతా గుళ్ళోకి వెళ్ళటం వరకే. జపం చేసుకునే భక్తి ఏమిటో తెలియదు వాళ్ళకి. గుడికి వెళ్ళటం, కార్తీక పురాణం వినటం అవే.
అవన్నీ ఏమిటి మొదటి మెట్టు. వాళ్ళు ఆ మెట్టు మీదే కూర్చొని అదే అద్భుతం అనుకుంటారు. ఆ మెట్టు దాటేసింది ఈ పిల్ల చిన్నప్పుడే. బాగా పని చేయించేవాళ్ళు లొంగదీసి, ఎంత పనో. అయితే ఒకసారి ఏమైందట, పండరి యాత్రకి వెళ్తున్నారు అక్కడ ఆ ప్రాంత వాసులంతా. వెళ్తుంటే వీళ్ళు పండరికి పాటలు పాడతారు. ఆ పండరి యాత్ర పాటలు మహాద్భుతంగా ఉంటాయి, అసలు పిలిచేస్తున్నట్టు ఉంటాయి అన్నమాట. ఆ భక్తి పారవస్యంలో ఈ అమ్మాయి ఏం చేసిందట, ఆ పండరి యాత్రికులతో పాటు 2 చేతులు నెత్తి మీద పెట్టుకుని పాటలు పాడుతూ వాళ్ళ వెనకాల వెళ్ళిపోయిందట. అత్తగారు చూసి ఎవరితోటి లేచకపోతుందని, మరి అంతేగా యాత్రికులు పోతేనే వాళ్ళ వెనకాల పడి వెళ్తుంటే ఏమనుకుంటారు, వాళ్ళకి ఒకటే అర్థమవుతుంది, అంతే. తొలి మెట్టు మీదే ఉన్నారు, మెట్లు ఎక్కలా, వాళ్ళు మొదటి మెట్టు తాలూకు మొదట నుంచుని ఉన్నారు. నుంచున్న వాళ్ళకి అలాగే అర్థమవుతుంది. ఆవిడ లాక్కొచ్చి ఇంట్లో పడేసింది. ఇట్లా చేస్తావా, అట్లా చేస్తావా, ఇట్లా చేస్తావా, తిట్టింది, 2 చెంపకాయలు కొట్టింది. అత్తగారులు కొట్టేవాళ్ళు, ఇప్పుడు అత్తగారులు ఒట్టుగా తిడుతున్నారు. కొట్టి ఏం చేసిందట, ఒక బస్తాడు జొన్నలు అక్కడ పడేసి జొన్న పిండంతా విసరమందిట. వాళ్ళు జొన్న ఎక్కువ తింటారు కదా. అవును. ఆ జొన్న పిండి ఏం విసురుతుంది అమ్మాయి, ఏవో విసిరింది. విసిరి 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 పాట పాడుకుంటూనే ఏదో తమాషా పండరి యాత్ర పాట కూడా ఒకటి చిన్నప్పుడు నేర్చుకున్నాం మేము, మర్చిపోయినా, గుర్తు రావట్లేదు. పిలుస్తూ ఉంటారనమాట, వెళ్దాం 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 పండరిపురం యాత్రకి వెళ్ళాలని. నడిచి వెళ్తారు. ఇప్పటికీ కూడా పండరిపురానికి నడక యాత్రికులు బాగా కనిపిస్తారు. ఏ ఊరుంటే ఆ ఊరు నుంచి బయలుదేరి నడుచుకుంటూ వెళ్తారు పాటలు పాడుకుంటూ. ఆ పాట పాడుతూ పాడుతూ సొమ్మసిల్లి పడిపోయిందట. పాండురంగడు వచ్చి ఆమె బదులు మొత్తం బస్తా పిండంతా విసిరేసాడు. ఈవిడ స్వరూపంలోనే, ఈవిడ రూపంలోనే పిండి విసిరాడు. ఆవిడ ఏ టైంలో లేచినా అత్తగారు లేచి చూస్తోంది కోడలు ఏం చేస్తోంది అని. 12ంటికి లేచింది, పిండి విసురుతోంది కోడలు. 2ంటికి లేచింది, కోడలు పిండి విసురుతోంది. 4ంటికి లేచినా విసురుతోంది. తెల్లవారి ఇంతకీ అమ్మాయి అక్కడ లేదు, ఓ పక్కన సమస్యలు పడుకున్నది. పొద్దున్నే లేచి క్షమించత్తయ్యా నేను పిండి విసరలేకపోయానంటే నిర్ఘాంతపోయారు ఇంటిల్లి పాది. తింటూ పదగా ఇది ఇక్కడే ఉంది, పిండంతా విసరమని పడి ఉంది. ఆవిడ చూసింది కదా. దాంతో అత్తగారు ఏమనుకుందంటే దీనికి భగవంతుడు సహాయం చేస్తున్నాడని అర్థమైంది. కోపం పట్టలేకపోయింది. భగవంతుడి సహాయం కూడా అయినా సరే ఆవిడకి దీనికి దేవుడు దిగి రావడం ఏంటి, వెర్రి బొందా, దీనికి ఎందుకు రావాలి దేవుడు దిగి. ఓకే, మీకు ఇలా పోటీ పెట్టుకోవడానికి పంతానికి భక్తికి ఇక్తి అడ్డం రావు. భగవంతుడు కూడా కాదు, వాడికి ప్రత్యక్ష అవటం ఏమిటి, అలా కావాలి, నాకు కదా కావాలి. మేము రోజు గుడిలోకి వెళ్ళేవాళ్ళం. ఇది గుడికి వెళ్ళదు గోపురానికి వెళ్తే ఎంతసేపు గుడి అని జపం చేస్తుంది. దాంతో ఏమవుతుంది, గుడికి వెళ్ళి దర్శనం చేసి పువ్వులు సమర్పిస్తే కదా భగవంతుడు వచ్చే దానికి వస్తాడు. దీనికి ఎట్లా వస్తాడు. మళ్ళీ ఒకసారి పండరి యాత్రకి చాటింపు వచ్చింది ఊళ్ళో. వచ్చేసరికల్లా ఈవిడ వెళ్దామనుకుని అడిగితే అత్తగారు ఒప్పుకోక మజ్జిగ కవ్వం కట్టే స్తంభానికి వేసి కట్టేసింది. యాత్ర కిందసారి వెళ్ళిపోయింది కదా, తన్మయత్వంలో వాళ్ళ వెనకాల పోతోంది, అందుకని లాక్కొచ్చింది కదా అత్తగారు. ఈసారి కట్టేసి వెళ్ళిపోకుండా ఉండటానికి తాడేసి కట్టేసింది. రాత్రి కట్టేశారు. సాయంకాలం తెల్లవారుజామున కృష్ణుడు అత్తగారి రూపంలో వచ్చి తాడోడదీసి పండరిపురం వెళ్ళి రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అత్తగారే ఒప్పుకుంది కాబట్టి ఈవిడ భజన చేసుకుంటూ ఆ వెళ్తున్న జనాలతో పాటు ఆవిడ వెళ్ళిపోయింది. కృష్ణుడు అప్పుడు సక్కుబాయి వేషంతో ఆ స్తంభానికి వేసి కట్టేసుకున్నాడు. పాండురంగడే ఆయనే బంధింపబడ్డాడు సక్కుబాయి బదులు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కట్టేసింది ఒకసారి, ఈయన్ని దేనికేసి కట్టింది, రోడ్డు కట్టింది. ఈసారి మజ్జిగ చేసే కవ్వం స్తంభానికి వేసి కట్టుబడి నుంచునున్నాడు. అత్తగారు వచ్చింది, తెల్లవారు చూసుకుంది, పండరి యాత్ర వెళ్ళిపోయింది, ఇంక ఇదేం చేయదని బూడదీసింది కట్లు. ఇప్పుడు సక్కుబాయి వచ్చేదాకా ఎవరు చేయాలి పనులు, ఇక్కడ కృష్ణుడే చేయాల్సింది. రంగడు పాండురంగడు పని చేయాల్సింది. ఇక అక్కడి నుంచి పొద్దున్నే వాకిలు ఉడిచాడు, మజ్జిగ చిలికాడు, వెన్న తీశాడు, జొన్నలు దంచాడు, రొట్టెలు చేశాడు, సంకటి చేశాడు, అత్తగారి కాళ్ళు పిసికాడు, భర్తతో ముద్దుగా ముచ్చటగా సల్లాపంగా ప్రవర్తించాడు. ఇక తన భక్తురాలు వెళ్ళి సశరీరంగా పాండురంగడిని చూసే వరకు కూడా రోజుల తరబడి అత్తారింట్లో సేవించాడు. ఈ భగవంతుడితోటి సేవించబడ్డం వల్ల అత్తగారు కూడా ఒక రకంగా మెతగ్గా అయిపోయిందట. ఇంతలో ఏమైంది, 5 రోజులు 3 రోజులు గడిచింది, ఒక 3 days గడిచింది. 3 రోజుల పాటు భగవంతుడే వీళ్ళింట్లో సేవించాడు కోడలి బదులు. అక్కడికి ఆ పండరి యాత్రకు వెళ్ళి వాళ్ళ ఊరు పక్కనే దగ్గరే కదా, 3 రోజుల్లో అయిపోతుంది యాత్ర. తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరో సక్కుబాయిని అక్కడ చూసామన్నారు. వీళ్ళింటో చెప్పేసరికి వీళ్ళు నిర్ఘాంతపోయారు. రోజు ఇక్కడే ఉంది కదా, పండరి యాత్రకు ఎట్లా వెళ్తుంది. ఆ యాత్రకు వెళ్ళింది ఎప్పుడు, ఒకరోజు తెల్లవారుజామున 3 రోజుల నాడు. తెల్లవారుజామున అత్తగారు చూసేసరికల్లా సక్కుబాయి స్తంభానికి ఏ తాడుతో తను కట్టేసిందో అదే తాడుతో కనపడింది. ఈ 3 రోజులు ఆమె నవ్వు, ఆమె మందహాసం,
ఆ పని తలుచుకునే సరగలు వీళ్ళకి ఒళ్ళు జలదరించిపోయింది. ఎవరొచ్చి సక్కు బదులు తమని సేవించారో వీళ్ళకి అర్థం కాల. అక్కడికి వెళ్ళి భగవంతుని చూసిన సక్కుబాయి ఆయనలో లీనమైపోయిందట. తిరిగి రాలా వెనక్కి. వీడికి ఇక్కడ సక్కు మరణించిందన్న వార్త వచ్చింది, శరీరం పడిపోయింది, ఆమె ఆత్మ భగవంతుడిలో లీనమైపోయింది. వీళ్ళకి కబురు వచ్చింది. వీళ్ళకి పరిగెత్తుకుంటూ వెళ్తే ఏముంది, వీళ్ళ ఇంట్లో లేదు సక్కుబాయి, అక్కడుంది ఆమె శరీరం. ఆమెను తెచ్చుకుని దహనం చేసుకున్నారు వీళ్ళు. అట్లా సక్కుబాయి భగవంతుడిలో లీనం అవడానికి 8వ ఏట సదానందుడు అనేటువంటి సిద్ధుడు ఇచ్చిన మంత్రంతో అట్లా భగవంతుడినే పట్టుకుని 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 చివరికి ఆయన్ని చూడాలన్న స్వరూపం చూడాలన్న కోరికతోటి ఆయన్ని చూసి ఆయనలోనే ఐక్యమైపోయిందట సతీ సక్కుబాయి. ఇది కూడా సినిమా ఉంది, అంజలిదేవి గారు యాక్ట్ చేసింది. ఓకే, బాగుంటుంది. పాటలు కూడా చాలా బాగుంటుంది, నాకు గుర్తులేవు కానీ సినిమా బాగుంటుంది. నేను బాగా చిన్నప్పుడే చూసావు, 10-12 ఏళ్ళప్పుడు అయ్యి ఉంటుంది. నాకు మామూలుగానే అంజలిదేవి అంటే చాలా ఇష్టం. ఓకే, నా నవ్వు అది బాగా నచ్చుతాయి నాకు. నాకు రౌండ్ ఫేస్ ఇష్టం అని చెప్తుంటానా ప్రతిసారి నీకు? అంజలిదేవేనా? రైట్, చాలా ఇష్టం నాకు. ఓకే, నచ్చడానికి ఏముంది, మనకు ఎవరో ఒకళ్ళు నచ్చుతుంటారు కదా, ఫ్యాన్స్ అని చెప్పడానికి వీల్లేదు, వాళ్ళు నచ్చుతారు, బాగా యాక్ట్ చేస్తారు, సినిమా చాలా బాగుంటుంది. ఇదే కథ నడుస్తుంది అన్నమాట. మనకి ఇలాంటి భక్తుల కాథలు ఎన్ని కనపడతాయో. అయితే వీళ్ళు మళ్ళీ ఎప్పుడో ఏదో మనకి ముందు యుగం వాళ్ళు కాదు, కలియుగంలో వాళ్ళే. అవును, భక్త తుకారాం కథ ఒకటి ఇలాంటిదే, అది ఆ కథ కూడా చిత్రమైన గాథలు. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.